ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనం లోక సంబంధమైన దుష్టుడి మీద ఎలా వేళలా యుద్ధాన్ని జరిగిస్తూనే ఉండాలి. అలా కాకుండా క్రిస్టియన్ 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 అంటే మనం పేరుకు చెప్పుకోవడానికి కాదు క్రిస్టియన్, దాన్ని చూపించే వరంగా ఉండాలి. యోనా దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, కానీ పని చేయడానికి మాత్రం చెప్పండి ఎవరు అయ్యా నువ్వు అంటే ఆయన అంటున్నాడు, నేను భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవునికి వారసుడను కమ్ సేవకుడను. వారసుడను సేవకుడిని అనగానే వీళ్ళు ఆటోమేటిక్గా భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయారంట ఆయన. చూడండి, నేను యేసయ్య బిడ్డను అనగానే యోనాను చూసిన వాళ్ళు ఆమె దూరం వెళ్ళిపోయారు. కొట్టి గట్టిగా చప్పట్లు. యోనాను బట్టి నామలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గజగజ వణికిపోయారంట. ఎవరు అయ్యాను అంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవునికి సేవకుడును అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గడగడ వణికిపోయి దూరంగా వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, దేవుని వారసుడిగా వారసురాలుగా జీవిస్తున్న నీవు దానికి తగినట్లుగా బ్రతకాలి కదా. యోనాని బట్టి వారు తెచ్చుకున్న సామాగ్రి అంతా కూడా గలిబిలైపోయింది. వాళ్ళందరూ ఓడను చులకన చేయుటకై ఆ ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా తీసి సముద్రంలో పడేశారంట. ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది అని అంటే యోనాని బట్టి ఈ కీడు సంభవించింది. అయ్యో, నేను లక్షలు విలువ పెట్టి కొనుక్కున్నానయ్యా ఈ సరుకులు అంటే, అమ్మా బతికుంటే బస్ స్టాండ్ లో పట్టానీళ్ళు అమ్ముకోవచ్చు అమ్మా, ముందు తీసి సముద్రంలో పడేది. అయ్యో, దాంట్లో వజ్రాలు ఉండొచ్చు, దాంట్లో బంగారం ఉండొచ్చు, 6 నెలలకు సరిపడా సరుకులు ఉన్నాయి, చిన్నపిల్లల దుస్తులు ఉన్నాయి, పెద్దవాళ్ళ దుస్తులు ఉన్నాయి, చెప్పులు, బంగారం, కడియాలు, మరెన్నో సామాగ్రి యోనాను బట్టి సముద్రం పాలైపోయినాయి. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం పతనం అయిపోవట్లేదా? నిన్ను బట్టి నీ కుటుంబం రోడ్లు పాలవట్లేదా? నిన్ను బట్టి నీ జీవితం ఆగవట్లేదా? నిన్ను బట్టి నీ కుటుంబం బజార్లో విలువ లేని స్థితిలో ఉండట్లేదా? నిన్ను బట్టి తలెత్తుకునే పరిస్థితిలో నీ కుటుంబం బజార్లో అందరి చేత ఉమ్మివేయబట్టలేదా? కారణం నీవే. నీవు మార్పు చెందాలి, నీ జీవితం ప్రభువుగా అప్పగించాలి. యోనాని దేవుడు పిలిస్తే యోనా దేవుని మాట వినకుండా తర్షీషుకు వెళ్ళిపోయాడు. తర్షీషులో కూడా దేవుడు వదిలిపెట్టలా. జుట్టు పట్టుకొని లాక్కోవడానికి దేవుడు సన్నాహాలు సిద్ధం చేశాడు. ఎవరు అయ్యాను అని ఒక లోక సంబంధమైన వ్యక్తులు అడుగుతుంటే అక్కడ పోయి స్టైల్గా, సిగ్గు లేకుండా స్టైల్గా నవ్వుతా, నేను ఈ యేసయ్య సేవకుడిని అని చెప్పుకుంటున్నాడు, ఎబ్రీయుని అని చెప్పుకుంటున్నాడు. ఎబ్రీలు ఎలాంటి వాళ్ళు అంట? నిర్గమకాండ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎబ్రీలు ఎలాంటి వారు? ఎబ్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. ఆడవాళ్లే చురుకైన వారు అని రాయబడ్డది అక్కడ 19వ వచనంలో అంటున్నాడు. అందుకు ఆ మంత్రస్వాములు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తులో ఉన్న స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు చురుకైన వారు కాదు. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? చురుకైన వాళ్ళకు పుట్టినోడు ఏనా? ఆమె చెప్పండి, ఎవరికి పుట్టాడు ఏనా? ఏనా ఎబ్రీయుడను నేను అన్నాడు. ఇప్పుడు ఎవరికి పుట్టాడు? ఇప్పుడు ఎట్లున్నాడా? చురుకైన వాడిగా ఉండాలి. ఇప్పుడు తోలు మందపోడుగా ఉన్నాడు. ఎస్ఆర్ను ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని రాయబడితే ఇప్పుడు ఈయన అంటాడు, అక్కడ రాయబడ్డది ఏమని రాస్తున్నాడు అక్కడ యోనా గ్రంథంలో? తీయండి, వచ్చిన ఇట్లా నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన దేవునికి, ఆకాశమందుండు దేవునికి. నేను ఈ మాట చెప్పడానికి సిగ్గని పీట్లు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఆయన చెప్పిందేమో నినివే పట్టణానికి వెళ్ళమని. ఎక్కడేమన్నాడు? తర్షీషుకి వెళ్ళిపోవడమే కాకుండా లోకంలో ఉన్నవాడికి నేను చాలా భక్తి పరుణ్ణి బ్రదర్, నేను చాలా ఆత్మీయుని సిస్టర్, నేను హెబ్రీయుడను అండ్ క్రిస్టియన్, నేను దేవునికి సేవకుడను, నేను హెబ్రీయుణ్ణి, పరిశుద్ధుణ్ణి, దేవుని సేవకుడిని అని చెప్పుకుంటున్నా. ఇది తగునా చెప్పాలి.